శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఇవాళ మనం కుమరిల భట్టు వైదిక ధర్మాన్ని కాపాడుట అన్న యొక్క ఘట్టాన్ని తెలుసుకుంటున్నాము. నిన్నటి రోజు వరకు మనం చూసాము పరమశివుడి యొక్క ఆదేశానుసారము కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు భూమి యందు అవతరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాలి అన్న సంకల్పాన్ని చేసి ఉన్నాడు. అయితే అక్కడ నుంచి కొనసాగుతున్నది ఇక్కడ కుమరిల భట్టు వైదిక ధర్మాన్ని కాపాడుట అన్న యొక్క ఘట్టము. అథేంద్రో నృపతిర్భూత్వా ప్రజాధర్మేణ పాలయన్ దివం చకార పృథివీం స్వపురీమమరావతీం అని అక్కడ భూలోకం యందు సుధన్వుడు అన్న గొప్ప ధర్మాత్ముడైన రాజు ఉన్నాడు. ఇంద్రుడి యొక్క అవతారమే ఆ సుధన్వ మహారాజుగా వచ్చిందనమాట. ఆయన యొక్క పాలన ఎంత గొప్పగా ఉంది అంటే సాక్షాత్తు స్వర్గమే దిగి వచ్చిందా అన్న యొక్క గొప్ప పోలికని విద్యారణ్యులు వారు చెప్పారు. అలా చెప్పడం వల్ల అంతరార్థం ఏమిటి అంటే ఇంద్రుడు పరిపాలిస్తున్నాడు అంటే తనకి తగ్గట్టే ఆ భూమి ఉంటుంది కాబట్టి తను పరిపాలించే భూమి కూడా సస్యశ్యామలముతో స్వర్గతుల్యమై ఉన్నది అని. సర్వజ్ఞోప్య సతాం శాస్త్రే కృత్రిమ శ్రద్ధయాన్విత ప్రతీక్షమాణ క్రౌంచారిం మేలయామాస సౌగతాన్ అని ఆ రాజు సర్వజ్ఞుడే అయినా కూడా అప్పటికి ఆ సమయానికి బౌద్ధుల యొక్క దాడి వ్యాపకము చాలా ఎక్కువ ఉందన్నమాట. వారంతటా కూడా బౌద్ధ సిద్ధాంతాన్ని ఏది అంటే శూన్యవాదం అన్నమాట. ఇప్పుడున్న బౌద్ధులు జైనులు నాస్తికులు వాళ్ళ గురించి కాదు, అప్పుడున్న బౌద్ధులు నాస్తికులు శూన్యవాదులు వీరందరూ వేరే. వారు చాలా వైదిక వేదంలోనే ఉన్న కొన్ని అంశములు తీసుకొని వాటిల్లో నాస్తికవాదాన్ని క్షణికవాదాన్ని వాటిలన్నీ వ్యాప్తము చేస్తూ ఇతర మతాలను హింసిస్తూ కూడా ఉండేవారు. అంటే అక్కడున్న రాజులకు చెప్పి వారందరినీ కూడా చంపివేసేలాగా శిక్షించేలాగా అలాంటి ఒక దుర్మార్గపు బాటలో ఉండేవారన్నమాట అప్పట్లో వాళ్ళు. అది చెప్తూ ఉన్నారు. అయితే అందుకని అప్పుడు కూడా రాజు ఎంత గొప్ప ధర్మాత్ముడైనా కూడా ఆయన కొలువులో కొందరు బౌద్ధులు ఉన్నారు. వారికి ఆ రాజుగారికి ఎప్పుడూ కూడా బౌద్ధుల యందు అశ్రద్ధనే ఉంది, అంత ప్రేమ లేదు. ఎప్పుడు కూడా వారు చెప్పే సిద్ధాంతాల మీద ఈయనకు అనుమానంగానే ఉండేది. కానీ అప్పటి వరకు ఎవరు అంత గొప్పగా ఖండించే వాళ్ళు లేరు బౌద్ధులకు. అందుకని చెప్పి ఆయన కూడా చూస్తూ ఉన్నాడనమాట, మెదలకుండా ఉన్నాడు. ఆ సమయంలోనే బౌద్ధులని ఖండించడానికి కుమరిల భట్టు అన్న పేరుతో కార్తికేయుడు అవతరించి అప్పటికే తన యొక్క కర్తవ్యాన్ని దేశానికి నలుమూలలా కూడా ఆయన వ్యాప్తి చేస్తూ ఉన్నాడు వైదిక మార్గాన్ని. తతస్స తారకారీ అజనిష్ట మహీతలే భట్టపాదాభిదాయస్య భూషాదిక్సుదృశామభూత అని ఆ తారకాసురుణ్ణి చంపిన ఆ కార్తికేయుడు భూమి యందు భట్టపాదుడు అన్న పేరుతో, అదే కుమరిల భట్టు అన్న పేరుతో వారు అవతరించి అందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉన్నాడు. స్ఫుటయన్వేద తాత్పర్యమభాజ్యైమిని సూత్రితం సహస్రాంశురివానూరు వ్యంజితం భాసయన్ జగత్. అంటే సూర్యుని రథసారథి అయిన అనూరుడు ఎలాగైతే ముందుగా అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్య రథాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఆయన ముందు ఒక రథసారథి ఉంటాడనమాట. ఆ రథసారథి ఆయన అనూరుడు అన్న పేరుతో ఉంటాడు. తాను రాగానే తన యొక్క దృష్టిపాతంతోనే సకల భూమండములు మొత్తం కాంతిని పొందుతూ ఉంటాయి. కాంతిని విరజమ్ముతూ ఆ అనూరుడు ఆ రథాన్ని తోలుతూ ఉంటాడు. తర్వాత సూర్యుడు కనపడుతూ ఉంటాడనమాట. అదే మనం పొద్దున కూడా చూస్తే సూర్యుడు మనకు ఉదయించక ముందే అంటే కళ్ళకి గోచరం కాక ముందరే చక్కగా కాంతివంతం అవుతూ ఉంటుంది ఆకాశం. ఆ పోలిక వలె జ్ఞాన సూర్యుడైన శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించక ముందరే భట్టపాదాచార్యుల వారు వైదిక ధర్మాన్ని మొత్తం కూడా పునరుద్ధరణ చేయడానికి వారి యొక్క అవతారము జరిగింది. అలాగే జైమిని చెప్పిన పూర్వమీమాంస భాగము ఏదైతే ఉందో ధర్మము, వైదిక ధర్మము, దాన్ని క్షుణ్ణముగా నేర్చుకొని వారి వద్ద జైమిని వద్ద అంటే వ్యాసుల వారి శిష్యుడైన జైమిని వద్ద వారు చెప్పిన జైమిని సూత్రములన్నీ కూడా పూర్వమీమాంస కర్మభాగం మొత్తం కూడా క్షుణ్ణంగా అభ్యసించి దాన్ని ప్రతిపాదించడానికి వచ్చిన గొప్ప అవతారము కుమరిల భట్టుది. రాజ్ఞః సుధన్వనః ప్రాప నగరీం స జయందిశః ప్రత్యుద్గమ్య క్షితీంద్రోపి విధివత్తమపూజయత్. ఆ కుమరిల భట్టు ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నలుదిక్కులా కూడా వైదిక ధర్మ మార్గాన్ని నిలబెడుతూ అన్ని చోట్ల ఉన్న నాస్తిక మతాన్ని అలాగే అక్కడక్కడ ఉన్న బౌద్ధ మతాన్ని వారందరినీ కూడా ఖండించుకుంటూ ఈ రాజు సుధన్వరాజు యొక్క కొలువుకి నెమ్మదిగా చేరుకొని ఉన్నాడు. ఆ రాజు వేద మార్గాన్ని కూడా గౌరవించేవాడు కాబట్టి జ్ఞానాన్ని వేదము మీద శ్రద్ధ ఉన్నవాడు కాబట్టి
పండితుల యందు సద్భావన ఉన్నవాడు కాబట్టి కుమరుల భట్టుని చక్కగా ఆ రాజు యొక్క కొలువులోకి తీసుకొని వారు పూజించి ఉన్నారు. శోభినంద్యాశిషాభూపాసీనః కాంచనాసనే తాం సభాం శోభయామాస సురభిర్ద్యువనీమివ. ఆ కుమరిల భట్టుని చక్కగా రాజుగారు సత్కరించి ఒక బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఆ కుమరిల భట్టు కూడా వేదము తెలిసినవాడు కాబట్టి వేద మంత్రములతో ఆ రాజుని ఆశీర్వదించి చక్కగా ఆయన్ని పొగుడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలా ఉంది అంటే వసంత ఋతువు స్వర్గమునందు ఉన్నదా అన్నట్టు. అంటే వసంత ఋతువు వస్తుందా, చక్కగా కోకిల అంటే కొత్త నూతన సంవత్సరం వస్తుంది వసంత ఋతువులో, అలాగా మంచి రోజులు వచ్చాయి అన్నట్టు. వసంత ఋతువు అనడంతోనే చక్కగా అక్కడ చిగురిస్తోంది, కొత్త కొత్త భావనలు వస్తున్నాయి, కొత్త కాలము వస్తున్నది అని. అప్పటికే అది స్వర్గలోకంలా ఉంది, కానీ ఇంకా కొత్త భావనలు వస్తున్నాయి, కొత్త కాలం మారబోతోంది అని సూచన అన్నమాట. సభా సమీప విటపి శ్రుతకోకిలకూజితం శ్రుత్వా జగాద తద్వ్రాజాద్రాజానం పండితాగ్రణీ. అంతలోనే అక్కడ ఆ రాజ్యం యొక్క సమీపంలో, ఆ రాజుగారి కొలువు యొక్క సమీపంలో ఒక చెట్టు కూడా కనపడుతూ ఉన్నది బయట నుంచి. అంటే అది కూడా కొంచెం గాలి వీచడానికి ఓపెన్గా ఉన్న ప్రదేశము, బయట ప్రకృతి కనపడేటట్టు కూడా అందముగా ఉన్న ఒక రాజసభ అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ చెట్టు మీద ఒక కోకిల వచ్చి ఉందన్నమాట. అందుకే ముందే విద్యారణ్య వారు చెప్పారు అది వసంత ఋతువుగా ఉంది, అందుకే వసంత కోకిల వచ్చిందనమాట. కోకిల ఊరక ఉండదు కదా, అది గానము చేస్తూ ఉంటుంది, చక్కగా కోకిల అరుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కోకిల యొక్క పిలుపులను, ఆ గానమును వింటున్న ఆ కుమరిల భట్టు ఆ రాజును ఉద్దేశించి ఆ కోకిల గురించి 2-3 మాటలు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మలినైశ్చేన్న సంగస్తే నీచైః కాకకులైః పిక శృతిదూషక నిర్ద్రాదైః శ్లాఘనీయస్తదా భవేత్. అంటే ఎంత గొప్ప కోకిల, ఎంత చక్కటి మాటలు పాటలు పాడుతున్నది. అయినా కూడా కాకుల యొక్క సాంగత్యం వల్ల కోకిలకి చెడ్డ పేరు వస్తుందే, కోకిలను కూడా అందరూ నిందిస్తారే అని చెప్పి కుమరిల భట్టు రాజును ఉద్దేశించి మాటలు మాట్లాడారు. షడభిఘ్న నిశమ్యే మాం వాచం తాత్పర్యగర్భితాం నితరాం చరణస్పృష్టా భుజంగా ఇవ చక్రుధుః అని. ఆ మాటలు విన్న ఆ సభలో ఉన్న నాస్తికులు, బౌద్ధులు వారందరూ కూడా అర్థమైంది, ఈ కుమరిల భట్టు మనల్ని ఉద్దేశించే రాజుగారిని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. వెటకారంగా ఆ కోకిలను ఉద్దేశించి మనమేదో కాకులము అన్నట్లు అంటున్నారు అని తోక తొక్కిన త్రాచుపాము వలె బుస్సుమని లేచి వాదనలు పెట్టడం మొదలుపెట్టారన్నమాట. చిత్వా యుక్తి కుఠారేణ బుద్ధ సిద్ధాంత శాఖినం సత్తగ్రంథేంధనైశ్చీర్ణైః క్రోధజ్వాలామవర్ధయత్ అని. అప్పుడు ఎప్పటికప్పుడు అంటే ఎప్పటి నుంచో కుమరుల భట్టు కూడా ఈ బౌద్ధులను, ఈ నాస్తికులను కూడా అంతమొందించాలి తన సిద్ధాంతంతో అని కాపుగాచుకుని ఉన్న ఆ కుమరుల భట్టు కూడా ఆ యొక్క సన్నివేశం గురించి ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎంతగా చూస్తున్నాడు అంటే బౌద్ధుల యొక్క సిద్ధాంతములన్న మహావృక్షములను తన యొక్క యుక్తి అన్న గొడ్డలితో నరికి పారేసి, అలాగే బౌద్ధుల యొక్క గ్రంథాలు అన్న కట్టెలతో బౌద్ధులు ఈ నాస్తికుల యొక్క కొంపలనే కాల్చివేయాలి, వారి సిద్ధాంతాలనే కాల్చివేయాలి అని అప్పటికి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా సమయం వచ్చింది అని కుమరుల భట్టు. సాసభావధనైస్తేషాం రోషపాటలకాంతిభిః బభౌ బాలా తపాత్తామ్రైః సరసీవ సరోరుహైః అని ఈ మాట ఇలాగని వారిని కోపంగా చూస్తున్నాడు కుమరుల భట్టు కూడా. కుమరుల భట్టుని ఎలా చూస్తున్నాడు అంటే కుమరుల భట్టు యొక్క వాదనకి, మాటలకి ఎండకి మాడిపోయిన ముఖాల వలె అక్కడ ఉన్న ఆ ఇతర అన్య సిద్ధాంతము వారందరూ ముఖాలు కూడా మాడిపోయి ఉన్నాయి, తామ్రముగా అంటే ఎర్రగా తయారయ్యి ఉన్నాయి అని. అంటే కోపం వల్ల కూడా అన్నమాట, వారి లోపల నుంచి కోపం వస్తుంది, బయటకి సిద్ధాంతం వల్ల కూడా మొహం మాడిపోయి ఉన్నది. ఉపన్యస్యత్సు సాక్షేపం ఖండయత్సు పరస్పరం తేషూదతిష్టన్ నిర్ఘోషోభినందివ రసాతలం. వారు పరస్పరము కుమరుల భట్టు వారి యొక్క అనుయాయులు బ్రాహ్మణులు అంటే వేద బ్రాహ్మణులు వాళ్ళు ఒకవైపు,
రెండో వైపు ఈ బౌద్ధులు, నాస్తికులు, ఇతర అన్య అవైదిక మార్గంలో ఉన్న వాళ్ళు వీరందరూ పరస్పరము వాదించుకుంటూ ఉన్నారన్నమాట. మీ సిద్ధాంతంలో ఇది లోపాలు ఉన్నాయని ఈ బౌద్ధాదులు వీళ్ళు. అటువైపు కుమరుల భట్టు వాళ్ళు దానికి సమాధానం చెప్తూనే బౌద్ధాదుల నాస్తికవాదములలో ఉన్న అవైదికము, ప్రమాణం లేని సిద్ధాంతాలను ఎత్తి చూపెట్టడం, ఇలా పరస్పరము వాదించుకుంటుంటే ఆ శబ్దము పాతాళలోకం వరకు వినిపించేంత దద్దరిల్లిపోతుంది అన్నమాట. పాతాళం దద్దరిల్లినంతగా వారు అందరూ కూడా ఒకరొకరు వాదించుకుంటూ ఉన్నారు. అధః పేతుర్బుధేంద్రేణ క్షతాః పక్షేషు తత్క్షణం వ్యూఢకర్కశతర్కేణ తథాగత ధరాధరాః అని. ఇప్పుడు ఇంద్రుని వజ్రము దెబ్బలకు పర్వతములు రెక్కలు ఎలా తెగిపోతూ ఉన్నాయో అట్లా కుమరుల భట్టు యొక్క వాదన పటిమకు ఈ బౌద్ధాదుల యొక్క అవైదిక సిద్ధాంతములన్నీ కూడా ముక్కలు ముక్కలుగా నరికివేయబడుతున్నాయి, ఖండింపబడుతూ ఉన్నాయన్నమాట. సర్వజ్ఞ పదం విఘ్నో అసహమాన ఇవ ద్విషాం చకార చిత్ర విన్యస్తాన్ ఏతానౌన్న విభూషితాన్. అప్పుడు ఇక బౌద్ధులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఇలా వాదించుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు. అప్పటి వరకు ఎంతో కాలం నుంచి బౌద్ధులే ఈ అంటే శూన్యవాదము, క్షణికవాదము ఇలా చెప్పుకుంటూ ఉండే మనమే సర్వజ్ఞులము, అన్నీ తెలిసిన వాళ్ళము అని అందరినీ మభ్యపెట్టాము. జనాలను రాజుల కొలువులో దూరి పాలిటిక్స్ కూడా చేశాము. మరి ఇప్పుడు ఇంకా రేపటి నుంచి మనకి సర్వజ్ఞులని ఎవరన్నారు? అంత గట్టిగా దాడి చేస్తున్నాడు కుమరుల భట్టు తన సిద్ధాంతముతో అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని చాలా బాధపడిపోయారన్నమాట. తతః ప్రక్షీణ దర్పేషు బౌద్ధేషు వసుధాధిపం బోధయన్ బహుధా వేదవచాంసి ప్రశంససః. అప్పుడు ఆ బౌద్ధులను పూర్తిగా ఓడించేశాడు అన్నమాట. సిద్ధాంతంతో బౌద్ధులను ఓడించేశారు కుమరుల భట్టు గారు ఆ సమయంలోనే. అప్పుడు ఆ వేదాంతముల యొక్క గొప్పతనాన్ని రాజుకు కూడా అర్థమయ్యేలా చెప్పగా రాజు చాలా సంతోషించాడనమాట. ఇంత గొప్పదా వేదం అంటే, ఇంత గొప్పదా వేదాంతం అంటే, ఇంత పరిపూర్ణమైనదా, ఇది ఉండగా వేరే సిద్ధాంతాలు ఎందుకు, ఈ రార్థాంతాలు ఎందుకు అని ఆయన అనుకుంటూ బభాషేథ ధరాదీశో విద్యాయత్తౌ జయాజయౌ యహ పతిత్వా గిరే శృంగాదవ్యయస్తన్మతం ధ్రువం. అప్పుడు రాజు ఇట్లా అన్నాడనమాట. రాజు అర్థం చేసుకున్నాడు, కానీ ఒక మాట అన్నాడనమాట. ఇలా వాదించుకుంటూ ఉంటే జయాజయాలు ఖచ్చితంగా చెప్పలేము ఈ సమయంలో. ఒకప్పుడు ఇలాగే వాదనలు పెట్టుకుని ఇలాగే వాదించారు బౌద్ధులు, వారు గెలిచారు. ఇప్పుడు మీరు వారిని ఖండించారు, మీరు గెలిచారు. కానీ ఇది అలా తేలేదు కాదు. అందుకని దీనికి ఒక ఉపాయం చేద్దాం. ఎందుకంటే బౌద్ధులు వీళ్ళు ఓడిపోయినా వీళ్ళు ఒప్పుకోవట్లేరు. మేము ఓడిపోయాము అని ఒప్పుకోవట్లేరు. మేము ఇంకా వాదించగలము, ఇంకా ఏదైనా పరీక్ష పెట్టండి, ఇదొకటి సరిపోదు అని ఏదో వాదిస్తున్నారు. అందుకని చెప్పి రాజు ఒక ఉపాయం చేసి ఇలా వాదించుకుంటూ ఉంటే ఎప్పటికీ తేలేదు కాదు. అందుకని ఏమి చేద్దామంటే మీరిద్దరిలో కూడా ఇటు కుమరుల భట్టు అలాగే ఈ బౌద్ధుల్లో వారి యొక్క నాయకుడు ఎవరున్నారో గొప్ప పండితుడు ఇద్దరు రండి, ఇద్దరికి ఒక కొండ చూపిస్తాను. ఆ కొండ ఎక్కి మీ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అక్కడి నుంచి దూకేయండి. ఎవరు బ్రతికి ఉంటారో వారి సిద్ధాంతం గట్టిది అని నేను ప్రకటిస్తాను, నమ్ముతాను, వారే పూజనీయులు నా యొక్క రాజ్యంలో అని చెప్పారు సుధన్వ మహారాజు. తదాకర్ణ్య ముఖాన్యంజే పరస్పరమలోకయన్ ద్విజాగ్ర్యస్తు స్మరన్ వేదానారురోహ గిరేశిరః. ఆ మాట విన్న వెంటనే ఈ బౌద్ధాదులు అన్య అవైదిక మతస్థులందరూ కూడా, ఈ అవైదిక మతాన్ని నమ్మే అందరూ కూడా ఒకళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకొని ఇది మన వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే వారికి తెలుసు వాళ్ళ సిద్ధాంతంలో లోపాలే ఉన్నాయి. కాకపోతే పబ్బం గడుపుకోవడానికి ఇటు అటు పోయి ఇలా మాట్లాడి భ్రమకి లోన్ చేశారు. కానీ ఈ మాట రాజుగారి మాట విన్న వెంటనే ఈ ద్విజులు వైదిక మార్గంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కుమరుల భట్టుతో సహా కొండనెక్కారు. కుమరుల భట్టు నాయకుడు కాబట్టి కుమరుల భట్టు వేదమంత్రములు చదువుతో వేదమే సత్యము, అదే పరబ్రహ్మము మనకి ఇచ్చినది అని చెప్పి అక్కడి నుంచి ప్రతిపాదించి తన సిద్ధాంతాన్ని ఆ కొండ నుంచి తాను దూకడానికి సిద్ధపడ్డాడు. కిము దౌహిత్ర్యదత్తేపి పుణ్యే విలయమాస్థితే యయాతిశ్చ్యవతే స్వర్గాత్ పునరిత్యూచిరే జనాః. అది ఎలాంటి పోలిక వేశారంటే విద్యారణ్యుల వారు, యయాతి అని ఒక మహారాజు ఉన్నాడనమాట. తను ఏం చేశాడు అంటే తన మనవల నుంచి తన పుత్రులు మనవలని వాళ్ళందరికీ చెప్పి మీ యొక్క తపస్సు నా యందు ధారపోయండి, ఆ
ఆ తపస్సు ధారపోస్తే నేను నిత్యము ఉండిపోతాను, ప్రస్తుతం స్వర్గాది లోకాలకు వెళ్ళి నాకు మీరు తపస్సు ధారపోస్తూ ఉండండి, నేను స్వర్గంలో ఉంటాను అని అన్నాడు. కానీ అక్కడ కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని పుణ్యం పోయాక వాడు కింద పడతాడనమాట. ఎలాగైతే యయాతి మహారాజు తన పుణ్యము అంటే తనదే కాదు తనకి ధారపోయబడ్డ పుణ్యము కూడా క్షీణించగా స్వర్గము నుండి పడిపోతున్నాడో అట్లా కుమరల బట్టు పడుతుంటే ఆ బౌద్ధాదుల యొక్క పుణ్యము వారి సిద్ధాంతము కూడా అది జారిపడుతోంది అని అన్నారనమాట. అపి లోక గురు శైలాత్ పూలపిండ ఇవాపతత్ శృతిరాత్మశరణ్యానాం వ్యసనం నోచ్చినత్తి కిం. అప్పుడు అలా ఆ కొండ నుంచి లోక గురువైన చూసారా, అపి లోక గురు శైలాత్ అన్నారనమాట. ఆ కొండ నుండి పడుతున్న ఆ లోక గురువైన కుమరిల భట్టు ఎలా పడుతున్నాడు అంటే ఇది ఒక దూది పింజ వెల పడ్డాడు. దూది పైంచి కింద పడితే తేలిగ్గా సునాయాసముగా అసలు దెబ్బ పడకుండా అలా పడుతుంది. అలాగా వేదమాత యొక్క రక్షణ వల్ల తను కాపాడబడ్డాడు లోకగురువైన కుమరిల భట్టు. శ్రుత్వా తదద్భుతం కర్మ ద్విజాదిభ్యః సమాయయుః ఘనఘోషమివాకర్ణ్య నికుంజేభ్యః శిఖావళాః. అక్కడి నుంచి పడి కూడా చక్కగా ఏ అపాయము కలగకుండా ఉన్న కుమరిల భట్టును చూసి ద్విజులు, ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులు, ఇతర సిద్ధాంతులు వాళ్ళు, రాజులు, రాజ్య ప్రజలు అందరూ కూడా చుట్టుముట్టి ఆ చుట్టూ గుమ్ముగూడారు. ఎలా గుమ్ముగూడారు అంటే మేఘ గర్జనలు విని నెమళ్ళన్నీ కూడా ఆనందంతో నాట్యం చేయడానికి గుమ్ముగూడినట్లు అన్నారు. ఎందుకంటే వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడి యొక్క అవతారం అన్నమాట. ఆయన యొక్క గర్జన ఏమిటంటే వేదమే ప్రమాణము అన్న గొప్ప గర్జన. ఆ వేదమే ప్రమాణము అన్న గర్జన నిరూపింపబడినది ఆ యొక్క సాహస చర్య వల్ల. అందుకు ఆ మేఘ గర్జన వల్ల కుమారస్వామి యొక్క వాహనములు అంటే అనుసరించేవారు ఇప్పుడు కుమరిల భట్టునే అనుసరిద్దామని ఇంకా మిగతా సిద్ధాంతం వాళ్ళు, ప్రజలు, రాజుతో సహా అందరూ అక్కడ గుమ్ముగూడి వారు ఆనందంతో ఎంత గొప్పది వేదమాత, వేదాన్ని నమ్ముకుంటే అలా రక్షిస్తుంది వేదమాత, దానికి తార్కాణము రుజువు ఎవరు అంటే ఈ లోక గురువైన కుమరిల భట్టే, ఈయననే మనకి గురువు అని వీరందరూ చూస్తూ ఆనందంతో ఆశ్చర్యంతో ప్రశంసిస్తూ ఉన్నారు. దృష్ట్వా తమక్షతం రాజా శ్రద్ధాం శృతిషు సందధే నినంద బహుధాత్మానం కల సంసర్గ దూషితం. ఆ యొక్క సన్నివేశాన్ని చూసిన సుధన్వ మహారాజు ఎంతో సంతోషించాడు. శృతిమాత ఇంత గొప్పది, వేదం ఇంత గొప్పది, వేదాన్ని నమ్మిన వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని చాలా సంతోషించి వేదం యందు శ్రద్ధని పెంచుకొని అదే సమయంలో తనని తాను ఇప్పటి వరకు అట్లాంటి నాస్తికులు, అవైదికమైన వాళ్ళని ఆశ్రయించానే నా కొలువులో అని తనని తాను నిందించుకున్నాడు. దుర్జనులకు కొలువిచ్చానే నేను, వారి మాటలు ఎంతో అంత విన్నానే అని తనని తాను నిందించుకున్నాడు మహారాజు. సౌగతాస్త్వబ్రువన్నేదం ప్రమాణం హత నిర్ణయే మణిమంత్రౌషధైరేవం దేహరక్ష భవేదితి. ఇంత గొప్ప సన్నివేశము జరిగిన ధైర్యంగా భట్టపాదులు వారు అంత కొండ మించి దూకి కూడా తేలికగా వచ్చిన అసలు ఈ బౌద్ధాదులు, అన్యమతాలు ఎవరైనా కూడా అసలు సాహసమే, ఒక ప్రయత్నమే చేయలేదు, కొండ ఎక్కే ప్రయత్నం కూడా చేయకుండా ఆగిపోయినా కూడా వీరు ఏమి చేశారు, ఇంకా వారి కుటిల బుద్ధి పోక ఇంకా ఏదో చేద్దాము, ఇంకా వేదము సరి అయినది కాదు అని నిరూపిద్దాము, లేదా మేము ఒప్పుకోవడానికి సిద్ధం లేదు అని చెప్పడము. వీళ్ళు ఏం చేశారు అంటే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇవన్నీ కూడా ఏవో మణియో, మంత్రమో, ఔషధమో, వీటి వల్ల ఆయన ఏదో బ్రతికి బయటపడ్డాడు కానీ నిజంగా సిద్ధాంతంలో పట్టు ఉండడం కాదు అని ఇంకా వారు ఒప్పుకోకుండా చేశారన్నమాట. ఇంకా వాళ్ళు మేము ఒప్పుకోలేదు, ఈ చర్యను మేము ఒప్పుకోలేదు. ఏదైనా గొప్ప మణి ఏదో లభించి ఉండొచ్చు, ఏదో మంత్రాలు ఏవో చెప్తున్నారుగా అట్లా ఏదో ఉండుండొచ్చు, ఒంటికి ఏదైనా లేపనం రాసుకొని దెబ్బ తగలకుండా ఉన్నారేమో, ఎందుకు నమ్మాలండి, మేము నమ్మము, మా సిద్ధాంతమే గొప్పది అని ఇంకా మూర్ఖముగా అంటే ఈ కాలంలో కూడా చూస్తూ ఉంటాం. సత్ప్రమాణాలు, వైదిక ప్రమాణాలు చూపిస్తుంటే కూడా మేము నమ్మము అని గుడ్డిగా వాదించే వాళ్ళు చాలామంది తయారవుతారు. వారు ఏవో మనుషులు రాసుకున్న పుస్తకాలు ఇక్కడ అక్కడ దొరికినవి చూపెట్టి ఏవో మాకు ఇక్కడ కనపడుతున్నాయని మూర్ఖంగా వాదించే అజ్ఞానులు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే కాదు, అప్పటి ఆ నాస్తిక సంతానంలో కొందరు మిగిలిపోయిన వాళ్ళు ఉండుండొచ్చు. వారందరూ కూడా ఇలాంటి సిద్ధాంతాలే పట్టుకొని ఉంటారన్నమాట.
అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇతర సిద్ధాంతాల మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తారు. అది కదా ప్రమాదంలోకి ఎప్పుడూ కూడా వచ్చేది. ఎవరిది వాళ్ళు పాటించుకుంటూ ఉంటే ఎప్పుడూ గొడవ లేదు, ఇంకోళ్ళ తప్పు అనే దగ్గరే మనకి ఎప్పుడూ కూడా గొడవ వస్తూ ఉంటుందన్నమాట. అందున ఇంత గొప్ప వైదిక ధర్మాన్ని లోకగురువైన కుమరుల భట్టు అంతటి సాహసం చేసి నిరూపిస్తే కూడా దాంట్లో వీళ్ళు తప్పుంది అని ఆ వేద దూషణ, వేద బ్రాహ్మణుల యొక్క దూషణ చేస్తూ పాపానికి లోనైన కుటిల బుద్ధి కలిగిన వారు అప్పటి ఈ అవైదిక మతానికి చెందినవారు. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. రాజు దుర్విధైరన్యథానీతే ప్రత్యక్షేర్థేపి పార్థివ భృకుటీ భీకరముఖ సంధాముగ్రతరాం వ్యధాత్. ఈ రాజుకి చాలా ఇంకా ఈ బౌద్ధుల యొక్క దుష్టబుద్ధి, ఈ అవైదిక ప్రచారాలకి అంత నిరూపణ జరిగినా కూడా ఇంకా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇంకా శూన్యమే గొప్పదంటున్నారు, ఇంకా ఏదో వాదనలు చేస్తున్నారు, అంతటి సాహసం చేసిన కుమరిల భట్టు అందు కూడా నిందలు వేస్తున్నారే అని చెప్పి చాలా కోపం వచ్చి తన యొక్క కన్నుల ముడి ఇట్లా చిట్లించి కోపముగా చూస్తూ, ఇంకా ఇలాంటిది కూడదు, అయితే ఇంకొక ఆఖరి పరీక్ష ఒకటి పెడతాను, ఇంకా దానిలో మీరు నెగ్గితే నెగ్గినట్టు, నెగ్గని వారు ఎవరైనా ఉంటే వారిని నేను చంపివేస్తాను అని ఇంకా అని ఉత్తర్వులు జారీ చేశారన్నమాట. అంటే ఇంకా తర్వాత ఎవరు కూడా ఊరికే రాజుగారికిను ఆ సభకి పండితులకి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ మాట అన్నారు రాజుగారు. అప్పటికి రెండు పక్షాలు వింటున్నారు, రాజు అప్పటి వరకు కొలువులో ఉన్నారు అన్న గౌరవంతో. పృచ్ఛామి భవతః కించిద్ వక్తుం న ప్రభవంతియే యంత్రోపలేషు సర్వాంస్తాన్ ఘాతయిష్యామ్య సంశయం అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, రెండు పక్షాల వారిని. ఆ యొక్క ప్రశ్నకి సమాధానం చక్కగా చెప్పాలి. చెప్పని పక్షము ఏదైతే ఉందో వారిని రాతి యంత్రములో పడివేసి చంపేస్తాను అని బెదిరించారు. అంటే అలా అంటే అయినా కూడా కనీసం ఎవరైనా భయపడి వద్దులేండి ఇంత చూశాం కదా చాలే అని అంటారేమో అని. కానీ తెగించిన ఆ అవైదిక మతం వాళ్ళు అట్లా అనలేదు. వాళ్ళు ఇంకా చూద్దాం ఏదన్నా జరగచ్చు అన్నట్టు. ఇది సంశ్రుత్య గోత్రేషో ఘటమాశీ విషాన్వితం అని యాత్ర కిమస్తీతి పప్రచ్ఛద్విజ సౌగతాన్. అప్పుడు మహారాజు ఒక పెద్ద కుండని తెచ్చి దానిలో ఒక విష సర్పాన్ని ఎవరికీ తెలియకుండా దానిలో పెట్టాడనమాట. పెట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చి ఈ కుండలో ఏదుందో మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని తర్వాతి రోజు పొద్దున్న మీరు సభకి వచ్చినప్పుడు చెప్పాలి, ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు కూడా. తప్పు చెప్తే వారికి దండన ఉంటుంది అని. వక్ష్యామహే వయం భూపశ్వః ప్రభూతేస్య నిర్ణయం ఇది ప్రసాద్య రాజానాం జగ్ముర్భూసురసౌగతాః. దీని సమాధానము రేపు మీరు చెప్పవలసి ఉంటుంది మీ ఇరువురు పక్షాల వాళ్ళు. దాన్ని బట్టే నేను ప్రసన్నుడను అవుతాను, ఆ సమాధానం ఎవరు చెప్తే వారి పట్ల అని చెప్పారు. పద్మా ఇవ తపస్తేపు కంఠద్యయ సపాథసి ద్యుమణిం ప్రతి భూదేవాః సోపి ప్రాదురభూత్తతః. అప్పుడు వెంటనే బ్రాహ్మణులు పొద్దున్నే తెల్లవారుజామున లేచి కంఠం వరకు నదిలో మునిగి చక్కగా సూర్య మంత్రాలు చదువుతూ సూర్య ఉపాసన చేస్తూ, బ్రాహ్మలు మన వైదికంలో కూడా వేదాన్ని శాస్త్రాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా సూర్య ఉపాసకులు అన్నమాట. అందుకని సూర్యుడినే ఉపాసిస్తూ వారు ఆ సౌర మంత్రాల్ని చదువుతూ సూర్యుడి యొక్క, ఎందుకంటే వేదాన్ని ప్రతిపాదించే పరమ గురువు ఎవరు మనకి అంటే సూర్య భగవానుడు కూడా గురువు ఆయన. అందుకని సూర్య ఉపాసన చేస్తూ సూర్యుడిని ప్రసన్నత చేసుకోవాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. సందిశ్య వచనీయాంశం ఆదిత్యేంతర్హితే ద్విజాః ఆజంగ్మురపి నిశ్చిత్య సౌగతాః కలశస్థితం. సూర్యుడు ప్రసన్నుడై చక్కగా ప్రత్యక్షమయ్యి చెప్పవలసినది ఏమిటి అన్నది వారి హృదయములలో గోచరించేటట్టు చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఆ కుండలో ఏముంది, మీరు ఏ సమాధానం చెప్పాలో దాన్ని మీరు చెప్పండి అని సూర్యుడు బ్రాహ్మణులకి చెప్పారన్నమాట. చెప్పి మాయమైపోయాడు అన్నమాట ఆయన. తర్వాత రోజు అయింది. అప్పుడు బౌద్ధులు కూడా ఏమి చెప్పాలి అని వారి యొక్క గూడు పుఠానీ తెలుసుకొని వచ్చారు వాళ్ళు. తతస్తే సౌగతాః సర్వే భుజంగోస్తీత్యవాదిషు భోగీశ భోగశయినో భగవానితి భూసురాః. అప్పుడు గూడు పుఠాని చేసి ఈ రాజ్యంలో వీళ్ళ మనుషులు ఎవరో ఉండగా ఈ బౌద్ధులు అప్పటి వరకు ఉన్నారు కదా, అందుకని వారు ఏం చేశారంటే అవన్నీ కనుక్కొని మెల్లిగా వేరే మార్గాలలో వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారు
మేము తెలుసుకున్నాము, మా యొక్క తపశ్శక్తితో, మా సిద్ధాంత శక్తితో ఈ కుండలో సర్పం ఉన్నది అని చెప్పారు. రాజుగారు బాగానే తెలుసుకున్నారే అనుకున్నారనమాట. అయితే ఈ బ్రాహ్మణులు ఏమి చెప్పారు, కుమరుల భట్టు యొక్క పక్షము, వేదమే ప్రమాణము అన్న పక్షం వాళ్ళు ఏమి చెప్పారు అంటే, ఈ కుండలో పాము, దానిపైన శేషశయనుడైన శ్రీ మహావిష్ణువు కూడా ఉన్నాడు అని చెప్పారన్నమాట బ్రాహ్మణులు. శ్రుతభూసురవాక్యస్య వదనం పృథివీపతే కాసారశోషణం లానా సారసశ్రియమాదదే అని బ్రాహ్మణుల మాట విన్న రాజు ఒక్కసారిగా అయ్యో ఇదేమిటి ఇలా అయింది అని చెప్పి ఒక చేదు పులుపు కలిసి ఏదైనా గొంతుకులో పడితే ఒక్కసారిగా ఎలాగుంటుందో అలాగా ముఖం పెట్టాడనమాట. ఎందుకంటే ఆయన సర్పం ఉంది అని చెప్తే అయిపోయేది, వీళ్ళు మళ్ళీ సర్పం మీద శ్రీమన్నారాయణుడు ఉన్నాడే అని చెప్పారే, ఇప్పుడు అది కనపడకపోతే తీసినప్పుడు వీళ్ళు శిక్షార్హులు అవుతారే. అంతటి వేదము వాదనలో గెలిచారు కుమరుల భట్టు యొక్క సిద్ధాంతము. అలాగే కొండ నుంచి దూకి కూడా బ్రతికి బయటపడి వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఇలా చెప్పారు వీళ్ళందరూ ఎట్లాగా కొంచెం చింతించాడు మహారాజు. అథ ప్రోవాచ దివ్యా వాక్ సామ్రాజ్యమ శరీరిణి తుదంతి సంశయం తస్య సర్వేషామపి శృణ్వతాం. అదే సమయంలో రాజుగారు ఆలోచిస్తున్న సమయంలో ఒక ఆకాశవాణి సర్వులకు వినపడింది అనమాట. ఆ సభలో ఉన్న అందరికీ వినపడి, మీ యొక్క అనుమానాలు తీరుతాయి, నా మాట వినండి అని చెప్తూ, సత్యమేవ మహారాజా బ్రాహ్మణా యద్బభాషిరే మా కృథాః సంశయం తత్ర భవ సత్య ప్రతిశ్రవః. ఓ రాజా, బ్రాహ్మణులు వాక్యము సత్యములు, ఇందులో ఏమూ సంశయము నీవు పెట్టుకోకు. నీ యొక్క సత్య ప్రతిజ్ఞను కూడా నీవు నిలబెట్టుకో. తప్పు ఎవరు చెప్తే వారిని శిక్షిస్తానని చెప్పావు కాబట్టి నీవు కూడా ఆ సత్యం మీద నిలబడు అని చెప్పారు. శ్రుత్వా శరీరిణీం వాణిం దదర్శ వసుదాధిపః మూర్తిం మధుద్విషః కుంభే సుధామివ సురాధిపః. ఆ అశరీర వాణిని విన్న ఆ సుధన్వ మహారాజు ఆ కుండలో ఏముంది అని ముందు సంతోషించాడు. ఎందుకంటే అశరీరవాణి ఆకాశవాణి పలికిందనమాట, బ్రాహ్మణులు సత్యమే పలుకుతున్నారు అని. అమృత కలశాన్ని చూసిన ఇంద్రుడు ఎలా సంతోషిస్తాడో, అక్కడ ఇంద్ర తేజస్సే కాబట్టి, సత్యం అన్నది ఎప్పుడు అమృతం కాబట్టి దానిలో ఏముందా అని ఒక్కసారిగా ఆయన ఆ కుండలో తీసి చూడగా శేషసాయి అయిన విష్ణు భగవానుడు దర్శనము కలిగింది ఆ సుధన్వ మహారాజుకి, ఆ కొలువులో ఉన్నవారికి కూడా. నిరస్తాఖిల సందేహో విన్యస్తేతర దర్శనాత్ వ్యధాదాగ్నాం తతో రాజా వధాయ శృతి విద్విషాం అని ఇంకా ఆ ఆకాశవాణి చెప్పింది. అలాగే రాజు కూడా ప్రత్యక్షంగా బ్రాహ్మణులు చెప్పినది సత్యమని అంగీకరించి, అప్పుడు ఈ వేదముకి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారో వారందరూ ఇంకా శిక్షార్హులే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే చిన్న పెద్ద భేదము లేకుండా అందరికీ శిక్ష పడుతుంది అని రాజుగారు ఉత్తర్వుల్ని జారీ చేశారు. ఆసేతోరాతుషారాద్రేర్బౌద్ధానావృద్ధ బాలకం న హంతి యః స హంతవ్యో భృత్యా నిత్యన్వశాన్ నృపః అని ఆసేతు హిమాలయం నుంచి, అంటే హిమాలయాలు రామేశ్వరం నుంచి అటు హిమాలయాల వరకు కూడా ఎవరైతే అవైదికమైన మాటలను, నాస్తికత్వాన్ని కూడా ప్రచారం చేస్తూ వేద దూషణ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా శిక్ష వేయవలసినదే. వారు ఇప్పటికైనా నిజము తెలుసుకొని సన్మార్గంలో ఉండాలి, లేకపోతే వారు చిన్న పెద్ద చూడకుండా కూడా శిక్షకు అర్హులే అని రాజుగారు కూడా మళ్ళీ వారికి ఒక బెదిరింపు ఇచ్చి ఉత్తర్వులను జారీ చేశారు. ఇష్టోపి దృష్టదోషశ్చేద్వధ్య ఏవ మహాత్మనాం జననీమపి కిం సాక్షాన్నవధేద్భృగునందనః అని, ఒక వ్యక్తి ఎంత దగ్గరవాడైనా కూడా అతనికి ఏ కొంచెము దోషములు ఉన్నా కూడా మనము శిక్షించడానికి వెనకడుగు వెయ్యము. ఎందుకంటే పరశురాముడు తన తండ్రి మాట విని తల్లినే శిక్షించాడు కదా, చంపివేశాడు కదా అని రాజు అలా గట్టిగా శాసించి అందరికీ కూడా ఒక బెదిరింపు మాటని అందరికీ వినపడేటట్టు చాటింపు చేశాడనమాట.
అయితే స్కందానుసారి రాజేన జైన ధర్మద్విషో హతాః యోగీంద్రేణేవ యోగఘ్న విఘ్నస్తత్వావలంబిన. ఎంత గొప్ప మాట అంటే ఇది. రాజు ఏమి చేశాడు? ముందు చెప్పినట్టు అందరినీ ఆ రాతి యంత్రంలో వేసి నిర్జునిజ చేశాడా, లేదా చంపి వేశాడా చిన్నపిల్లల నుంచి పెద్దపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు అన్నది అర్థము కావడానికి. రాజు క్రూరుడు కాదు, ఇంద్ర తేజస్సుతో వచ్చినవాడు. రానున్న కాలాల్లో జ్ఞానాన్ని కూడా అంగీకరించి ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడు. అందున వేదము అహింసని ప్రతిపాదిస్తోంది. అహింస పరమో ధర్మ అని. అప్పటి వరకు వేదాన్ని నిలబెట్టడానికి వచ్చిన వారు, వేదాన్ని నిలబెట్టిన వారు కుమరిల భట్టు. ఆ మార్గంలోనే ఇంకా కొనసాగించేవాడు రాజు. కాబట్టి ఆయన లాంటి దుశ్చర్య గబుక్కున చేయడు. దాన్ని చెప్పడానికే విద్యారణ్యుల వారు ఎంతో గొప్ప సమన్వయమైన శ్లోకాన్ని ఇక్కడ అందించారన్నమాట. ఏమి చేశాడంటే అప్పుడు కుమరిల భట్టు యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ రాజు ధర్మద్వేషులైన బౌద్ధులందరికీ శిక్షను వేయడం మొదలుపెట్టాడు. శిక్ష ఏమిటి, అది ఎలా ఉంది అంటే, యోగేశ్వరుడైన తత్వవేత్త తన యోగ శక్తికి ఆటంకములుగా ఉన్న ఆలస్యము అంటే నీర్సాదులు, ఆలస్యం చేయడము, నిద్ర, శరీర వ్యాధులు అవన్నీ కూడా వారి యొక్క యోగ శక్తితో ఎలా జయిస్తాడో అలాగా అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థం చేసుకున్నది బాహ్యముగా వెళ్ళి అందరినీ చంపడము అలా కాదు శిక్ష అంటే. ఈ తత్వాన్ని ప్రచారము చేసి సద్బుద్ధితో వినండి, లేకపోతే శిక్ష పడుతుంది మీకు. మీ సిద్ధాంతము నిలబడలేదు. రాజుగారినైనా నేను చెప్తున్నా, నా కళ్ళారా ఇన్ని విధాలుగా నేను చూసి నిర్ణయము తీసుకున్నది వేదమే గొప్పది అని. కాబట్టి మీరందరూ కూడా అది వదిలి వెళ్ళాలి. అంటే ఒక యోగి తనలో ఉన్న దుర్గుణములను ఎలా జయిస్తాడు? తన శక్తితో, తన ప్రయత్నముతో, తన బుద్ధి శక్తితో, విచారణతో. అలాగే వీరికి కూడా విచారణ చేసి చక్కగా వేద మార్గాన్ని అర్థము చేసుకోండి, అంగీకరించండి, దాని అందే మీరు ప్రవర్తిల్లండి అని చెప్పి చక్కగా వైదిక మార్గాన్నంతటా కూడా భారతదేశం యందు అందరూ పాటిస్తూ ఉండేటట్టు రాజుగారు ఉత్తర్వులు జారీ చేసి అన్ని చోట్ల కూడా వేదం చెప్పిన ప్రకారంగానే సర్వులు జీవిస్తున్నట్లు రాజుగారు చూసుకుంటూ ఉన్నారన్నమాట. అది చెప్పే ఉద్దేశం. హతేషు తేషు దుష్టేషు పరితస్తార కోవిదః శ్రౌతవర్త్మతమిశ్రేషు నష్టేష్వివ రవిర్మహః అని. అప్పటి వరకు అజ్ఞానము అన్న చీకట్లతో ముసురు కమ్మిన ఒక వాతావరణం ఒక్కసారిగా ఈ వేద ధర్మము నలుమూలలా కూడా సూర్యుడి వలె ప్రకాశింపగా ఆ చీకట్లన్నీ తొలగిపోయి అంతటా కూడా వేద ధర్మము యొక్క ప్రకాశము, కాంతి, ఆనందము భారతదేశం నలుమూలలా కూడా వ్యాపించి ఉన్నది, నలుదిక్కులా కూడా. కుమారిల మృగేంద్రేణ హతేషు జినహస్తిషు నిష్ప్రత్యూహమవర్ధంత శృతిశాఖా సమంతతః. ఈ విధముగా కుమరిల భట్టు అన్న ఒక్క గొప్ప మృగరాజు చేత ఈ అవైదికములు అన్న ఏనుగులన్నీ కూడా చంపబడ్డాయి. ఇప్పుడు వేద శాఖములు, వైదిక కర్మలు ఇవన్నీ కూడా నలుదిక్కులా కూడా చక్కగా ప్రబలాయి, వ్యాప్తి పొందాయి, వృద్ధి పొందాయి అని. ప్రాగిత్థం జ్వలన భువా ప్రవర్తితేస్మిన్ కర్మాధ్వన్యఖిల విదా కుమారిలేన ఉద్ధర్తుం భువనమిదం భవాబ్ధిమగ్నం కారుణ్యాంబునిధిర్యేష చంద్రచూడః. ప్రాగిత్థం జ్వలన భువా ప్రవర్తితేస్మిన్ కర్మాధ్వన్యఖిల విధా కుమారిలేన ఉద్ధర్తుం భువనమిదం భవాబ్ధిమగ్నం కారుణ్యాంబునిధిం ఇయేష చంద్రచూడః. చక్కగా కుమరిల భట్టు యొక్క ప్రతిభకు భారతదేశం అంతా కూడా వైదిక ధర్మము, వేద విహితమైన కర్మలు చక్కగా నలుదిక్కులా కూడా వ్యాపించి అందరూ కూడా ఎంతో సంతోషంగా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా సంసార సాగరంలో మునిగిపోయిన వాళ్ళందరినీ కూడా ఉద్ధరించే ఒక దయా సముద్రుని వలె కుమరిల భట్టు తన యొక్క సిద్ధాంతము చక్కగా నిలబడింది. ఇంకా అప్పుడు అక్కడి నుంచి కూడా ఇంకా మిగిలిపోయిన సంసారం అంటే అజ్ఞానం అన్న భావనలతో మునిగి ఉన్న మనుష్యులను దాని నుండి జ్ఞానమన్న సిద్ధాంతముతో ఉద్ధరించదలిచారు సాక్షాత్తు కైలాసవాసి అయిన
పరమశివుడు శంకరుడు. అందుకు శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాలి. ఇంకా ఎందుకు అంతటి మహాపురుషుడు, సాక్షాత్ వేదస్వరూపుడైన ఆ మహాదేవుడు, కైలాసవాసి, ఉమాపతి, పరమేశ్వరుడు అవతరించాలి అంటే ముందు అంత సన్మార్గముతో వైదికముగా జీవించే ఒక గొప్ప పరిస్థితి ఉండాలి. ఇదే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన ఈ శరీరము కూడా పునీతులము, పవిత్రములు చేసుకోవాలి అంటే చక్కటి సదాచారము, వైదిక మార్గంలో ప్రవర్తిల్లుతూ ఉండాలన్నమాట. మనసా వాచా కర్మనే చక్కటి సదాచారం ఉండాలి. ఆచార్య ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు కదా. ఆచార్యాన్ని మనము ఆచరిస్తూ ఉంటేనే అప్పుడు ఆ అచ్యుతుడు పరమాత్మ మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు, మనకి అర్థమవుతాడు ఆయన. అలాగే మనం సదాచారం చేయగా చేయగా జ్ఞాన జ్యోతి, ఆ చిత్తశుద్ధి కలగగా జ్ఞానము అవగతమవ్వి ఆ జ్ఞానము అన్నది మనకి భాసిస్తుంది. అలాగే ఆ సమయంలో కూడా, అప్పటి కాలంలో కూడా కుమరుల భట్టు యొక్క సిద్ధాంతంతో సస్యశ్యామలమైన భారతదేశము, వైదిక మార్గము పునరుద్ధరింపబడినది. ఆ చక్కటి పవిత్రమైన భారతదేశంలో వారు శంకరాచార్యుల వారిగా శంకరుడు అవతరించాలని అప్పుడు నిర్ణయించుకున్నారు. ఇది శ్రీ మాధవీయే తదుపోద్ఘాత కథాపరః సంక్షేప శంకరజయే సర్గోయం ప్రథమో భవత్ అని. ఇది మాధవీయ శంకర విజయాలలో, శంకర విజయములలో ఉపోద్ఘాతముగా చెప్పబడిన మొదటి సర్గ ఇక్కడితో సమాప్తము అయినది అని. రెండవ సర్గలో శివగురువు యొక్క జీవితము, ఆర్యాంబ శివగురువుల యొక్క కలయిక, తర్వాత జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క ఆవిర్భావము, వారి యొక్క బాలశంకరుడు ఎలా ఉన్నాడు అన్న కొన్ని విషయాలు వాటిలో రెండవ సర్గలో ఉంటాయి. అది మనం వచ్చే దాంట్లో చూద్దాము. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి. మహాదేవ.